నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. 6 గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు, కలెక్టర్లదే అన్నారు. ప్రజాపాలన పేరుతో గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలన్న రేవంత్ రెడ్డి అట్టడుగులో ఉన్న పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు అమలు జరగాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దులాగా పనిచేయాలి. ఇందులో ఏ ఒక్కరు కూడా కాస్త వెనుక ముందు చేసినా, సరైన సమన్వయంతో ముందుకు వెళ్ళకపోతే అనుకున్న లక్ష్యము ఆ దిశగా మనం ప్రయాణం సాగించలేము. ఈ ప్రభుత్వం అనేది ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేది అధికారులకు ఎంతవరకు అంటే మీరు ప్రజల చేత శబాష్ అనిపించుకున్నంత వరకే ఈ ప్రభుత్వం మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ పరిపాలనలో లోపాలు జరిగిన, నిర్లక్ష్యం వహించిన, లేదా ఉద్దేశపూర్వకంగా రకరకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా సమీక్షించడం. 6 గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, 4 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ల సమావేశంలో జరిగింది. మొత్తానికి ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్లకు చాలా క్లారిటీగా, స్పష్టంగా తన ఎజెండా ఏందో అన్నది వారి ముందుంచారు. అదేవిధంగా ప్రభుత్వ లక్ష్యాలేంటివి, వారు చేయాల్సిన విధులేంటివి అన్నది కూడా చాలా స్పష్టంగా, చాలా సున్నితంగా, చాలా కఠినంగా కూడా ఆయన చెప్పినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రజాపాలన ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో ప్రతి అట్టడుగు వర్గంలో ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రతి అధికారి పనిచేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సంక్షేమ ఫలాలు అందాలంటే అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఇద్దరు జోడెద్దులా పనిచేయాలి. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది, పేదల సంక్షేమం నెరవేరుతుందన్నది చెప్పారు. ఇంకా ఐఏఎస్, ఐపీఎస్లకు చాలా క్లారిటీగా ఆయన తన ఎజెండాను ముందర పెట్టారని చెప్పుకోవచ్చు. పోలీసులకైతే, ఎస్పీలకు చాలా క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా సన్బర్న్ లాంటి వ్యవస్థలు ఏదైతే ఈవెంట్ ఉన్నావో వీటన్నింటి వల్ల భవిష్యత్తు యువతరం నష్టపోతుంది కాబట్టి వాటిపైన నిఘా ఉంచాలి, అటువంటి వాటికి నిషేధం విధించాలి. ఎందుకంటే గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలో వాటిపై నిషేధం ఉంటే మన దగ్గర ఎందుకు అవుతుంది, వాటి వెనకాల ఎందుందన్నది ఎంతటి వారు ఉన్నప్పటికీ కూడా కఠినంగా వివరించాలని చెప్పాడు. అదేవిధంగా నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి కంపెనీలు నకిలీ విత్తనాలను ఒకసారి నోటీస్ ఇస్తే పేరు మార్చి ఇంకొక కంపెనీ పేరుతో మళ్ళీ కార్పొరేట్ సంస్థలు నకిలీ విత్తనాలను మార్కెట్లోకి వదులుతున్నాయి కాబట్టి వీటన్నింటిపైన ఒక క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా స్టేట్ వైడ్ యూనిట్గా ఒక రిపోర్ట్ తయారు చేయాలి, కఠినంగా వివరించాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు కబ్జా అన్నది రాష్ట్రంలో కబ్జా అనే పదం వినిపించకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అధికారులు, ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది, మీ దగ్గర సలహాలు, సూచనలు తీసుకునేందుకు రెడీగా ఉంది. కానీ మీరు అదే బాధ్యతతో పనిచేయాలి. బాధ్యత పనిచేయని వారు ఎవరైనా ఉంటే, ఒకవేళ వాళ్లకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వారు విధుల నుంచి తప్పుకోవచ్చు. అవసరమైతే సీఎస్, అదేవిధంగా డీజీపీ చెప్పి వారు ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ కావచ్చు అని కూడా చెప్పడం ద్వారా తమ ప్రభుత్వం ఏ లక్ష్యంతో ముందుకెళ్తుందో, తన వర్క్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో అన్నది చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఐఏఎస్లకు ప్రధానంగా చెప్పడం జరిగింది, ప్రతి అధికారి కూడా, ప్రభుత్వంలో పనిచేసే ప్రతి అధికారి కూడా మానవీయ కోణంలో ఉండాలి. ప్రజల సమస్యల పట్ల మానవీయ కోణంలో ఉన్నప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది, ప్రజల్లో ఒక భరోసా కలుగుతుందన్నది స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ విషయంలో అంటే అద్దాల మేడలకు రంగులేసినంత మాత్రాన్నే అభివృద్ధి అనుకోదు అని చెప్పి అంబేద్కర్ కోడ్ను కూడా గుర్తు చేస్తూ, ఇది కాదు అభివృద్ధి అంటే ప్రతి అట్టడుగు వర్గానికి సంక్షేమ ఫలం అందినప్పుడే అభివృద్ధి అని చెప్పడంతో పాటు తెలంగాణ స్వేచ్ఛ అనేది తెలంగాణ డిఎన్ఏగా ఉంది కాబట్టి ఈ స్వేచ్ఛను హరించేలా ఏ అధికారి, ఏ నాయకుడు వ్యవహరించినప్పటికీ కూడా అది వారు సహించరు. ఎవరైనా ఇంటికి వెళ్లాల్సిందే అన్న ఒక వార్నింగ్, స్మూత్ వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే అధికారులు పూర్తి నిబద్ధతతో, నిజాయితీతో
నిరంతరం పనిచేయాలని చెప్పడంతో 18 గంటల పాటు మినిమం పనిచేయాల్సి ఉంటుందని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు. ఒకవేళ దీనికి ఎవరైనా ఇష్టం లేని అధికారులు ఉంటే చేయలేమని భావిస్తే వారు తప్పుకోవచ్చు, అవసరమైతే వారు మిగతా శాఖలకు ట్రాన్స్ఫర్ కూడా కావచ్చు అని చెప్పడం ద్వారా ఇక నుంచి నా ప్రభుత్వ లక్ష్యం ఏముంటుంది, ఆ లక్ష్యాలకు అనుగుణంగా మీరు ఎలా పనిచేయాల్సి ఉంటుంది, మేము ఎలా పని చేయించుకుంటాం అన్నది చాలా స్పష్టంగా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అన్న రైట్, థ్యాంక్ యూ కొండల్.